సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే మీకు. అవి ఇవ్వకపోగా ఈరోజు వచ్చి రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నా. ఎవరికి చెప్తున్నావు? నేనైతే ఫిగర్స్తో సహా ఇస్తా. నువ్వు 2014, 2018 మేనిఫెస్టో పట్టుకొని వస్తే నీ భాగవతం బయట పడుతుంది. లక్షల ఉద్యోగాలు ఏనంగా ఇచ్చినావో తెలుస్తుంది. ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వాళ్ళు మీ హయాంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉండి 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 తల్లిదండ్రులు అప్పలప్ప లేరు చదివిస్తే. మేము వచ్చిన తర్వాత చిత్తశుద్ధి ఉండి పరీక్షలు పెట్టాం. ఇలా ఫార్మేషన్ డే తెలంగాణలో ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకోవాలి. వీళ్ళ గప్పాలు ఎట్లుంటాయి, వీళ్ళ ముచ్చట ఎట్లుంటాయి, వాస్తవాలకు ముచ్చట్లకు ఎంత దూరం ఉంటుందో మీ అందరికి తెలిసిందే. అంతెందుకు ధాన్యం కొనుగోలు గురించి చెప్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ధాన్యం కొనుగోలు మీద చిత్తశుద్ధి లేదు, ఇక్కడ అందాల పోటీల మీద చిత్తశుద్ధి ఉంది అంటాడు. మేం తెలంగాణను గ్లోబల్ సిటీగా ప్రపంచానికి పరిచయం చేసే దిశగానే ఈ యొక్క మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పెట్టిర్రు. దీంట్లో ఏ దురుద్దేశం లేదు. దాంతోపాటు ఇలా నీకు చెప్తున్న హరీష్ రావు గారు, రబీ 2022-23 36.63 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. 23-24లో 22-23లో 36,63,000 అయితే 23-24లో 39.51 లక్ష. ఈ సంవత్సరం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్య పదే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిండు 60,61 lakhs మెట్రిక్ టన్, అంటే డబుల్ అయింది. మరి ఎట్ట చెప్తావా ముచ్చట? ఇనేటోన్ కన్నా ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, ఇనేటోళ్ళకు ఉండదా? వాళ్ళు ఆలోచించారా ఏం మాట్లాడుతున్నావు? అంటే ఒక్క గింజ లేదు. నిన్న మేము రివ్యూ పెట్టాం సూర్యాపేటలో పోయి. కలెక్టర్లు అందరూ వచ్చిర్రు, ఊర్లో నాయకులు వచ్చిర్రు. మ్యాక్సిమం తడిసిన అయినా ఏదైనా కొనమని చెప్పి ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టి అన్ని కొనుగోలు చేస్తున్నారు. ఏమాత్రం చిత్తశుద్ధి లేని పరిపాలన కాదు ఇది. మీ మాదిరిగా ఫామ్ హౌస్ నుంచి అందించే పరిపాలన కాదు. మా మంత్రులు ప్రతి ఒక్కరు, అది సన్నబియ్యం కానీ, అది ఐకేపీ సెంటర్ల ఇష్యూ కానీ, అది భూభారత్ కానీ, ఏ విషయానికైనా ఈరోజు కింద స్థాయిలో పోయి మండల స్థాయిలో మీటింగ్లు పెడుతున్నారు మంత్రులు. దీన్ని ప్రజాపాలన అంటారు. ఈ సంవత్సరంలో మనం గుర్తుకు చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఈ సంవత్సరంలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఏ దిశగా పోతుందనేది. ఇక ఈయన సంగతి ఇట్లుంటే, ఇక అక్కడ ఇంకొక దొర విదేశీ పర్యటనలు ఉండు. దల్లాస్ నగరంలో మీటింగ్ పెట్టి ఆయన చెప్తాడు 4 కోట్ల మంది కోసం మహాత్ముని స్ఫూర్తిగా కేసీఆర్ తెలంగాణ కలగన్నాడంట. తెలంగాణ కోసం మహాత్ముని స్ఫూర్తిగా తీసుకుని దేనికే? మిగులు రాష్ట్రంగా నిన్ను ముఖ్యమంత్రి చేస్తే 10 ఏళ్ళు పాలించి 8 లక్షల కోట్లు అప్పు చేస్తే నెలకు జీతాలు కట్టలేని పరిస్థితికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని 7,000 కోట్లు నెలకు మిత్తిలు కడుతున్న ఈ రాష్ట్రంలో మహాత్ముని ఆలోచనతోటి ముందుకు పోయిందా? మహాత్ముడు ఆలోచన అంటే, మహాత్ముడు ఈ దేశానికి ప్రధానమంత్రి కాలేదు, ప్రెసిడెంట్ కాలేదు. మహాత్ముడు కేవలం ఆ రోజు భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిండు మహాత్ముడు బాపూజీ. మీ అయ్య లెక్క 10 ఏళ్ళ అధికారం కోసం చేయలే. సో మహాత్ముని పేరు పదే తీసుకోకూరి. ఆ మహాత్ముడు మళ్ళీ కిందికి వచ్చి బాధపడతాడు మీ పుణ్యాన. ఎందుకంటే మనశ్శాంతిగా ఉన్నాడు ఆయన పైన. మీరు ఊకే మా మామ మహాత్ముడు, మా నాయన మహాత్ముడు, మా తాత మహాత్ముడు అంటే అసలు మహాత్ముడికి ఆలోచన లేని, ఈ మహాత్ముడు ఆలోచన లేని, ఈ మహాత్మునికి ఇప్పుడు కూడా ఫామ్ హౌస్లోకి వెళ్ళి వచ్చి గంట సేపు అవకాశం ఇచ్చి వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న పిచ్చి ఆలోచనే తప్ప తెలంగాణ సమాజం కోసం వీళ్ళ ఆలోచనే లేదు. మళ్ళా 3 ఏళ్ళు తిరిగి, మళ్ళా 3 ఏళ్లలో తిరిగి బిడ్డ తెలంగాణ తల్లి వద్దకు వస్తుందట. బిడ్డ తెలంగాణ గజ 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 వణుకుతుంది మన పేరు చెప్తే. తెలంగాణ ఇస్తే మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఈ తెలంగాణను ఏం చేసిరో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. అప్పుల రాష్ట్రం, అప్పుల కూపంలో నెట్టేసిపోయారు. ఇవాళ ప్రతిదానికి మీరు చేసిన అప్పులు, మీరు పెండింగ్ పెట్టిన కాంట్రాక్ట్ బిల్లులు, మీరు పెండింగ్ పెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్లు, మీరు పెండింగ్ పెట్టినా ఈరోజు సంవత్సరంన్నర పాలన ఏం చేసిర్రు అంటారు. సంవత్సరంన్నర పాలన మనకు కట్టిందా? అరే సంవత్సరాల పాలన ఎట్ట కడతారు నాయన? మీ అయ్య కట్టిందే కూలిపోయింది, 4 ఏళ్ళలో కట్టింది. మీరు 10 ఏళ్ళు అధికారం చేసి తెలంగాణ ప్రజలకు మేము 10 ఏళ్ళకి గీ చేసినాము, మరి రేవంత్ రెడ్డి గారు సంవత్సరాల మా అంత చేసిండు అంటే మీ అంత ఎందుకు చేస్తాడా? 10 ఏళ్లకు సంవత్సరంన్నరకు తేడా లేదా?
అది మళ్ళీ మిగులు రాష్ట్రానికి 10 ఏళ్ళు మీరు అధికారం చెలాయించి అప్పుల రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి ఆయన మీద మళ్ళీ మీరు అభాండాలు, నిందలు, తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి దాఖలాలు ఇక్కడ కనపడుతున్నాయి. సంవత్సరంన్నరలోనే మీ మళ్ళీ నాగార్జున సాగర్ కట్టమంటావా అయింది? సంవత్సరంలోనే 2-3 సెక్రటేరియట్ లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారా అయింది? దానికి ఒక సమయం ఉంటుంది, అన్నిటికీ ఒక ఆలోచన ఉంది. ఈ రాష్ట్రాన్ని ఏ దిశకు తీసుకుపోవాలో 24 గంటలు ఆలోచిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మళ్ళా కేసీఆర్ గారు 3 ఏళ్ళకే ముఖ్యమంత్రి అవుతాడు. 3 ఏళ్ళకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3 ఏళ్ళకు ముఖ్యమంత్రి అయితే దేనికి అవుతాడో నాకు తెలియదు. మరి స్వర్గానికి అవుతాడా, నరకానికి అవుతాడా ఆయన? వీళ్ళేముందో 3 ఏళ్ళకి ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు అంటాడు. 100 సీట్లు వస్తాయి ఆయన. ఒక ఆయన అంటాడు బావా ఈయన అమెరికాలో వెళ్ళి మళ్ళీ డాడీ వస్తాడు డోంట్ వరీ అంటాడు. ఇక్కడ డాడీ వస్తాడా రాడా డోంట్ వరీ నీవుగా చెప్పేది. 2028లో 29లో ఎన్నికలు పెడితే అప్పుడున్న తెలంగాణ ప్రజలు చెప్తారు. ఎందుకు ఆవేశపడుతున్నారు? రేపు ఎల్లుండో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి కదా, దాంట్లో మ్యాండేట్ తెలుస్తుంది కదా మన చక్కదనం. ఇప్పుడే తొడలు కొట్టుకొని అమెరికాలో పోయి అక్కడ జనాన్ని చూసి ఆ నుంచి ఈ నుంచి దోసుకుపోయిన పైసలు, కమిషన్ల ద్వారా దండుకున్న పైసలతోటి మొబిలైజేషన్ చేసి 25 మంది ఎమ్మెల్యేలను పంపించి రాష్ట్రానికి కొన్ని పంపించి అమెరికాలో కూడా మీకున్న నల్లధనాన్ని వినియోగించి మీటింగులు పెట్టినంత మాత్రాన అక్కడ చూసిన జనాన్ని చూసి నీ ఉత్సాహంలో నువ్వు అప్పుడే అధికారంలో కూర్చో మళ్ళీ మా డాడీ వస్తాడు మళ్ళీ వస్తాడు చూస్తాడని చెప్పుడు అనేది పిచ్చి మాటలు, పిచ్చి లెక్కలు. మీ కేసీఆర్ పాలనలు తెలంగాణ ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిందంట. ఏంది అభివృద్ధి చెందింది? నెలకు 7,000 కోట్లు ఓన్లీ మిత్తి కడుతున్నాం. నేను ఇందాకనే చెప్పిన 40,000 కోట్ల రూపాయలు ఇప్పుడున్న కాంట్రాక్టర్లు ఎవరైతే టోకెన్లు పట్టుకొని తిరుగుతున్నారు అంతా వీళ్ళ హయాంలా కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళే. కాళేశ్వరంకి సంబంధించిన టోకెన్లు కూడా పట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకంటే కూలిపోయిన ప్రాజెక్ట్ టోకెన్లు కూడా గట్లనే ఉన్నాయి, ఇవ్వకుండా పైసలు. ఈ పెండింగ్ ఉన్నదంతా కూడా ఈ దరిద్రం అంతా వాళ్ళ పాలనలు చేసిన దరిద్రమే ఇప్పుడు మా చుట్టూ తిరుగుతుంది. ఆ దరిద్రాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము తయారు చేసిన దరిద్రం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మేము వాళ్ళు చేసిన దరిద్రాన్ని ఒక్కటిగా సరిదిద్దే ప్రయత్నం చేస్తుంటే అదే దరిద్రాన్ని తెలంగాణ ప్రజలకు మేము తయారు చేసిన దరిద్రం అనే ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్గా కనపడుతుంది. అప్పులు చేసి ఆదాయాన్ని పోగు చేసి పేదలకు ప్రజలకు పంచామంట. ఎవరు మీ 5గురు ఆ పేదలు? హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్, కవిత. ఈ పేదలంతా కోటీశ్వరులు అయిపోయారు. రాష్ట్రానికి 8 లక్షల కోట్లు అప్పయింది, రాష్ట్రం ఆగమైంది. బాగుపడ్డది ఎవరా అంటే ఆ కుటుంబంలో ఉన్న 5గురు. మరి పేదలకు ప్రజలకు పంచామంటే ప్రజలు అంటే వాళ్ళ దృష్టిలో ప్రజలంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన చాలా మాట్లాడండి. అలా 45 లక్షల ఎకరాలకు అక్షయ పాత్ర కాళేశ్వరం అట. ఆడ నిపుణులు, ఆర్థిక నిపుణులు చెప్తున్నారు ఆ పంపు ఆన్ చేస్తే ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది ఎలక్ట్రిసిటీ బిల్లు. అది ఒక గుదిబండను తయారు చేసిపోయారు. కాంగ్రెస్ పాలనలా తుమ్మిడిహట్టి దగ్గర 30,000 కోట్లకు ప్రాజెక్టు గ్రావిటీ ద్వారా కట్టుకుందామంటే మీ కమిషన్ల ఆశకు మీ దరిద్రపు మోక్షగుండ విశ్వేశ్వరయ్య మీకు పరకాయ ప్రవేశం చేసినట్టు మీ నాయనకు ఆయన ఫామ్ హౌస్లో వండుకొని గీతలు గీసి ఇంజనీర్లు కూడా వచ్చేదని చెప్తే అవలా అరా నీకంటే ఏంద్రా నాయన నా సంగతి అని చెప్పి నువ్వు గీతలు గీసి మొత్తం రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసి ఈరోజు మళ్ళీ నువ్వు 45 లక్షల ఎకరాలు 50,000 ఎకరాలు మారే పరిస్థితి లేదాడా. వాళ్ళు పెట్టిన 1,00,000 చిల్లర కోట్లు పెడితే 50,000 ఎకరాలు మారే పరిస్థితి లేదు. ఈయన అమెరికాలో పోయి చెప్తుండు పాపం వాళ్ళకి ఎన్ఆర్ఐలకు ఏం తెలియదు కదా, బుర్ర ఊస్తే సప్పుడికి ఏమైనా ఇంటరే ఉన్నాను 45 లక్షల ఎకరాలని పిచ్చి మాటలు పిచ్చి లెక్కలు చెప్తున్నాడు. పోయి కేసీఆర్ చేసిన పనులు మిగిలిపోయిన పనులు కేసీఆర్ చేసిన ప్రాజెక్టులు చేస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుందని మేము చేస్తలేమంటాం. ఈ మాట మేము చెప్పాలి. కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి ప్రాజెక్టులు ఆ రోజు 5 నుంచి 10,000 కోట్లు దక్షిణ తెలంగాణలో మీరు కరెక్ట్గా కనుక పనిచేసి ఉంటే 5-6 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చాయి. కానీ మీకు ఇంట్రెస్ట్ ఎందుకు లేదు? మీకు కేవలం మీకు కొత్త ప్రాజెక్టు కట్టి కమిషన్లు దండుకోవాలన్న ఆలోచన వచ్చిందే తప్ప 10,000 కోట్లు వాస్తవంగా ఆ రోజు దక్షిణ తెలంగాణలో పెడితే ఇటు నల్గొండ, మహబూబ్ నగర్ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ హయాంలో పెండింగ్ ఉన్న పనులు కంప్లీట్ చేస్తే కేవలం 5 నుంచి 10,000 కోట్లు యావరేజ్గా 6-7 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటి. కానీ చేసే చిత్తశుద్ధి లేని మీరు ఈరోజు మళ్ళీ తిరిగి మీ ముచ్చటే మీరు చేసిందే మాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అమెరికాలో పోయి చిన్నదొరవారు
లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమని గదే ముచ్చట వాళ్ళ బావ ఈడ చెప్పిండు, బామ్మడిది ఆడ చెప్పిండు. లక్షల మందికి ఉద్యోగాలు వస్తే గిట్లెందుకుందాం? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 పెట్టకపోతుంది. డిఎస్సి టీచర్లను రిక్రూట్మెంటే చేయకపోతుంది. లక్షల మంది ఉద్యోగాలు